హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్టీఆర్ జిల్లా వేదాద్రిలో కృష్ణానది ఒడ్డున పంచ నరసింహ క్షేత్రంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపించబోతున్నాను. ఆలయం దగ్గరికి రాగానే ముందుగా మనకి ఆర్చ్ కనిపిస్తుందండి. ఈ ఆర్చ్లో నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ నిత్యాన్నదాన సత్రం కనిపిస్తుంది. ఇక్కడ భోజనం చేయదలిచిన వారు ఉదయం 11 గంటల లోపు మన పేరు నమోదు చేసుకుంటే తర్వాత 1 గంటకి మనకి భోజనం ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఆలయం వస్తుందండి. ఇదిగోండి, ఇది ఆలయానికి వచ్చేసాము. ఆలయం లోపలికి వెళ్ళే ప్రధాన గోపురం అండి ఇది. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఇది గోశాల అన్నమాట. ఆ వెనకాల మరియు ఇటు పక్కన కనిపించే 2 భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలండి. ప్రధాన గోపురానికి 2 వైపులా ఒకవైపేమో స్థల పురాణం ఉంటుంది, ఇంకోవైపేమో మనం ఇక్కడ ఆలయంలో దర్శించుకోవాల్సిన మిగతా దేవాలయాల గురించి ఉంటుందన్నమాట. మన దేశంలోని నవనరసింహ క్షేత్రాల్లో అతి ముఖ్యమైనది మన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వేదాద్రిలో పంచ నరసింహ క్షేత్రంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ఈ క్షేత్రంలో మనం దర్శించుకోవాల్సిన దేవాలయాలు జ్వాలా నరసింహస్వామి స్వయంభూగా వెలిచారండి కొండపైన. అలాగే సాలగ్రామ నరసింహస్వామి బ్రహ్మ ప్రతిష్ఠ అనమాట కృష్ణానదిలో. అలాగే వీర నరసింహస్వామి గరుడ ప్రతిష్ఠ గరుడాచలంలో. ఈ గరుడాచలం అనేది ఈ ఆలయానికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. యోగానంద నరసింహస్వామి వారిని ఋష్యశృంగ మహాముని గారు ప్రతిష్ఠించారండి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారిని మామూలుగా ప్రతిష్ఠించారు గర్భాలయంలో. అలాగే మనకి ఇక్కడ శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున చాలా బాగుంటుందండి చూడడానికి. ఒకవైపు నది, ఒకవైపు కొండ. ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలన్నీ మీతో పంచుకుంటాను. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే బ్రహ్మదేవుడు కృష్ణానదిలో ప్రతిష్ఠించిన సాలగ్రామ నరసింహస్వామి అండి. మన ఆలయం పక్క నుంచి రాగానే కిందకి మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్లు దిగి కిందకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. మెట్లు దిగలేని వారి కోసం పక్క నుంచి ఇలా రోడ్డు మార్గం లాగా ఉంది, అటు నుంచి కూడా వచ్చి దర్శించుకోవచ్చు. ఇదిగోండి, ఇన్ని మెట్లకి దిగి కిందకి రావాలన్నమాట. ఈ క్షేత్రం విశేషం ఏంటంటే, త్రేతాయుగమున సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను తస్కరించి సముద్ర గర్భంలో దాగి ఉంటారంటండి. ఆ విషయాన్ని బ్రహ్మదేవతలు, సప్త ఋషులు మహావిష్ణువు వద్దకు వచ్చి విన్నవించగా శ్రీ స్వామివారు మత్స్యావతారం దాల్చి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవునికి ఇస్తారంటండి. అప్పుడు వేదాలు స్వామి సాన్నిధ్యంలో తమను ఉండునట్టు చేయమని ప్రార్థించగా శ్రీ స్వామివారు నరసింహ అవతారంలో మీ కోరిక తీరుస్తానని చెప్పి అప్పటి వరకు మీరు కృష్ణానది ఒడ్డున పర్వతాకారంలో ఉండమని చెప్పారంటండి. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత మీ కోరిక తీరుస్తానని చెప్పి హిరణ్యకశిపుని సంహరించిన వెంటనే స్వామివారు వేదాలకు ఇచ్చిన వరం వల్ల వేదాలే పర్వత రూపంలో ఉంటే స్వామివారు పైన జ్వాలా నరసింహునిగా స్వయంభూగా వెలిచారంటండి. క్రింద అంతరాలయం ఉంటుందండి. పైన మనకి మకర తోరణం కనిపిస్తుంది. లోపల జ్వాలా రూపంలో నరసింహస్వామి ఉంటారండి. ఆయన స్వయంభూగా వెలిచారండి. ఇది మొదటిది. రెండవది సాలగ్రామ నరసింహస్వామి అండి. బ్రహ్మదేవుడు శ్రీ స్వామివారిని దర్శించుకొని కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారండి. మూడవది ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి, గరుడాచలం అంటారు. ఇక్కడ స్వామివారు గృహలోపల ఉంటారు. స్వామివారు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత గరుక్మంతుడు వచ్చి స్వామివారిని ప్రార్థించగా శ్రీ స్వామివారు ఆయనకి వీర నరసింహస్వామిగా దర్శనమిచ్చారంటండి. నాలుగవది, ఐదవది కింద ప్రధాన దేవాలయంలో ఉంటారండి శ్రీ యోగానంద నరసింహస్వామి వారు, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఋష్యశృంగ మహాముని గారు త్రేతాయుగమును కొన్ని వందల సంవత్సరాలు ఈ కృష్ణానది ఒడ్డున పశ్చిమముఖాన్ని కూర్చొని తపస్సు చేశారంటండి. ఆయన ఏ విధంగా అయితే యోగముద్రలో కూర్చున్నారో అదే స్థలంలో అదే రూపంలో యోగానంద నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారంటండి. అలాగే కళ్యాణం జరుపుకోవడానికి కొంతమంది ఋషులు మనుషులు కలిసి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారంటండి. అందుకే ఇక్కడ ఈ ఆలయంలో మనకి యోగానంద నరసింహస్వామి అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరిని చూడొచ్చు. ఇక్కడ స్వామివారు 5 రూపాల్లో ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రంగా పిలుస్తారండి. కొండపై నుంచి చూసారా వ్యూ ఎంత బాగుందో.
ఇది మెట్ల మార్గం అండి. మెట్ల ద్వారా వచ్చేవాళ్ళు ఇటు వస్తారు. మెట్లు ఎక్కలేని వారి కోసం ఇక్కడ పక్కన రోడ్డు మార్గం కూడా ఉంది. వెహికల్స్ పైదాకా వచ్చేస్తాయి. మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు జాగ్రత్తగా రావాలండి. కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా కర్ర పట్టుకొని తిరుగుతున్నారు. స్వయంభూ నరసింహస్వామి వారిని దర్శించుకుంటానికి పైకి వచ్చామండి. ఇక్కడ పైన ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. స్వామివారిని దర్శించుకోండి. ఇదిగోండి స్వయంభూ నరసింహస్వామి. ఇక్కడ పూజారి గారు ఉన్నారు. ఆయన మన గోత్రనామాలన్నీ అడిగి చక్కగా పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత స్వామివారి గురించి చాలా వివరంగా చెప్పారండి. ఈ స్వయంభూ నరసింహస్వామి వారి పక్కనే శివయ్య కూడా స్వయంభూగా వెలిచారంటండి. అదే ఆ పంతులు గారు చెప్తున్నారు, పక్కనే ఉన్నది చూడండి వెళ్ళని. ఈ శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు నాకు నరసింహస్వామి వారు కింద గృహలోంచి పైకి వచ్చే మార్గం ఉందండి, అటు పక్క వెళ్ళి చూడండి అన్నారు. ఇది కొంచెం కొండపై నుంచి కిందకి దిగాలన్నమాట. ఇలాగా కొంచెం కిందకు వచ్చాను. మా వాళ్ళు ఏంటంటే ఎవరు లేరు కదా, వద్దు వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. అంటే టైం కూడా మధ్యాహ్నం అవుతుంది అప్పుడు. సరే నేను కూడా ఇంకా వెనక్కి వచ్చేసానండి, కింద వరకు వెళ్ళలేదు. మన ఛానల్ వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని ఇక్కడ వరకు తీసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మార్గం కనిపిస్తుంది కదండి, ఈ మార్గం నుంచే స్వామివారు పైకి వచ్చారని వాళ్ళు చెప్పారు. కిందకు వెళ్తే గృహలాగా ఉంటుందని చెప్పారు. ఈ క్షేత్రాన్ని మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారండి. ముఖ్యంగా ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే సంతానం లేని వాళ్ళు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, గ్రహ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎలాంటి గాలి ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ స్వామివారిని దర్శించుకొని తీర్థం తీసుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే, ఈ గుడిలో నిద్ర చేస్తే ఫలితం ఉంటుంది, చాలా మంచి జరుగుతుందని, అలాగే ఆరోగ్యం కుదుట పడుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మెట్లు మార్గం. కొండపైన స్వయంభూగా వెలిసిన జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి ఇలా మెట్ల మార్గం నుంచి అయినా రావచ్చు. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన రోడ్డు మార్గం కూడా ఉంటుంది. మన వెహికల్స్ పై వరకు వచ్చేస్తాయి, అది కూడా చూపిస్తాను మీకు. వేదాద్రి కొండపై నుంచి వ్యూ చూసారా, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ క్లిక్ చేయండి. మీరు లైక్ క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ క్షేత్రం గురించి మిగతా వాళ్ళు కూడా చూడగలుగుతారు. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.